బైబిల్ పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు నిబంధనలు ఎందుకున్నాయో తెలియకుండా బోధించేసే స్పీకర్స్ ఉన్నారు. మరో మాట చెప్తాను, రెండు నిబంధనల్లో దేనికి మనం ఏది పాటించాలో తెలియని సంఘ పెద్దలు ఉన్నారు. వింత సీనియర్స్గా బెంచీలు అరగొట్టి ఫ్యాన్లు అరగొట్టేసి చివరికి 40 ఏళ్ళు 30 ఏళ్ళు సంఘంలో మగ్గిపోయి చివరికి ఈ నిబంధనకి ఆ నిబంధనకి సన్నటి తీగ ఒక లైన్ నడిచిందన్న విషయం తెలియని వాళ్ళు ఉన్నారు. మాకే బైబిల్ తెలిసి ఇంకా ప్రపంచంలో ఎవరికే బైబిల్ తెలియదని మీసాలు తిప్పిన బ్యాచ్ కూడా అసలు పాత నిబంధన ఎందుకుందో కూడా వాళ్ళకి తెలియదు. అసలు చాలా విషయాలను అడుగుతాను, తెలియకుండా చాలా భక్తిని గడిస్తున్నాం. అందుకే కాస్త లోతైన విషయాలు 4 విషయాలు ఈరోజు నేర్చుకుందరు. కానీ అసలు ఏంటి పాత నిబంధన అంటే? పాత నిబంధనకి యేసుక్రీస్తు వారికి సంబంధం అంటే పాత నిబంధన లేకపోతే సొసైటీ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. పాత నిబంధన లేకపోతే యేసుప్రభు అంటే నీకేంటి అర్థమవుడు. క్రొత్త నిబంధనలో ఆయన ఏం చేశాడో బైబిల్ చెప్పింది, క్రొత్త నిబంధనలో ఎలా జరిగించాలో బైబిల్ చెప్పింది. అయితే ఏంటి పాత నిబంధన అంటే? అది కూడా నిబంధనే. ఆ పాత నిబంధనలో ఉన్న విషయాలు ఎత్తి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఎక్కువైపోయి, ఎక్కడ లేని ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి యూట్యూబ్ వచ్చిన తర్వాత. అందులో కొన్ని వచనాలు బయటకు తీసుకొచ్చి ఈ వచనం ఎలా ఎందుకుంది, ఆ వచనం అలా ఎందుకుంది, బైబిల్ దేవుడి ఎలా ఉన్నాడంటే ఈ తిరమలేని బ్యాచ్ అంతా పాత నిబంధన చదివి దీన్ని ఒక సిస్టమేటిక్గా చదవాలని తెలియని వాళ్ళందరూ ఏదో పాత నిబంధన ఏదో క్రైమ్ స్టోరీ అన్నట్టు దీన్ని ఎద్దేవా చేస్తున్నారు. పాత నిబంధనకి మరొక పేరు ఉంది. ఏం పేరు చెప్పండి? చెప్పిన 1000 రూపాయలు గెలుచుకుంటారు. చెప్పండి. పాత నిబంధనకి మరో పేరు ఉంది, చెప్పండి. ఎవరు అన్నారు? అది ఎవరు? ధర్మశాస్త్రం. అయిపోయిన తర్వాత కలవమ్మ. ధర్మశాస్త్రం ఏంటది? ధర్మశాస్త్రం. బాగా వినాలి. ఈ ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పౌలు పత్రికలు ఎక్కువ కోట్ చేస్తాడు ఈ పదం ధర్మశాస్త్రం. ఏమంటాడంటే ధర్మశాస్త్రము నాకు బాల శిక్షకుడు ఆయను. అంటే ఏంటి? తెల్ల మనకి. రెండవది, ధర్మశాస్త్రం వలనే నేను పాపిగా నిలబడ్డాను, ధర్మశాస్త్రం వలనే నేను పాపాత్ముడిగా ధృవీకరింపడ్డాను. అయితే ఈ ధర్మశాస్త్రం లేకపోతే నా మీద పాపము ఆరోపింపబడదన్నాడు. అంటే మరి ధర్మశాస్త్రం లేకపోతే బాగుండగా అంటే వెంటనే పౌలు గారు అంటాడు అట్లా అని రాదు అంటాడు. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, మళ్ళీ చెప్తున్నాను వినండి. అంటే ఉండాలంటున్నావా, ఉండొద్దు అంటున్నావా, పాత నిబంధన అవునంటున్నావా, కాదంటున్నావా అంటే ఉండాలంటున్నాను, ఉండకూడదు అంటున్నాను అంటాడు. అదే ఉండాలా ఉండకూడదంటే ఉండాలి, కొంత సమయం తర్వాత ఉండకూడదు అంటాడు. ఏంటి సార్ దాని గురించి అంటే పాపం అంటే ఏంటో తెలియాలంటే ధర్మశాస్త్రం ఉండాలి. పాపిగా నన్ను డిక్లేర్ చేసేది అదే. కానీ ఒక విషయం వచ్చేసరికి ఆ ధర్మశాస్త్రం ఉండకూడదు. అంటే ఇప్పుడు నన్ను దుర్మార్గుడిగా చూపిస్తుందంటే అది విరోధమైనదంటే మళ్ళీ అంటాడు అట్లా అని రాదు అంట. ఏంటి అసలు దీని గొడవ ఏంటి? ఈ పాత నిబంధనకి ఈ క్రొత్త నిబంధనకి మధ్యలో ఈ యేసుక్రీస్తు వారి సిలువేంటి? దీన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే నేను చెప్తున్నాను, బైబిల్ మీకు ఒక లైన్లో మీకు అర్థమవుతుంది. చూద్దామా? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి దీని చరిత్ర చూద్దాం ఒకసారి. అందరూ చూడండి. కొంతసేపు మీకు ఏం అర్థమవుతుందో నేను ముందే చెప్తున్నాను. మీకు అర్థమైనా అర్థమవకపోయినా అర్థమైనట్టే నా వైపు చూడండి. ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మీకు కొంచెం సీనియర్స్ అని నేను నమ్మి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ముదురులు ఉన్నారని నాకు తెలుసు. ఆ ముదురులకు కూడా కొంచెం బాగా కొన్ని విషయాలు నేర్పిద్దామనే ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ నేను ఎత్తుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా విందాం. ఒకసారి నిర్గమకాండం తీయండి. నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి. మాకు తెలుసులే అని ఎవరు అనుకోకండి, నేను ముందే చెప్తున్నాను, మీకు ఏం తెలియదు, మీ తలకాయ. ఈరోజు 4 విషయాలు నేర్చుకోండి. చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల వరకు కలిపి చదువుకుందాం. నేను ఐగుప్తీయులకి ఏమి చేసినో మిమ్మును గెద్దరెక్కల మీదకు మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాను మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎలా
మీరు సమస్త దేశములో లేదా సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే మోజెస్ అని చెప్పాడు. బాగా వినాలి. ఏదన్నా ఒక సందర్భం చదివా అనుకోండి, దాని వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది. ఏంటది? ఒక సందర్భం చదివామంటే దాని వెనకాల ఒక నేపథ్యం, అంటే ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ 19వ అధ్యాయం చదివాం. ఈ 19వ అధ్యాయం వెనకాల ఉన్న సందర్భం ఏంటి? ఒక సందర్భం ఉంది. ఏ సందర్భం ఉందంటే ఇశ్రాయేలీలను ఒక జాతి ఉంది. ఎవరు? తెలుసు కదా ఇశ్రాయేలీలు. తెలియకపోతే ఇంక రేపు తూర్పు అయిపోతుంది చూడడమే. తెలుసు కదా ఇశ్రాయేల్. తెలిసినట్టే చూడండి. ఇశ్రాయేల్ అంటే టూకీగా, బ్రీఫ్గా, అవుట్లైన్స్. ఇశ్రాయేల్ అంటే యాకోబు అనే ఆయనకి దేవుడు తుంటెయ్యమికి ఎర్రగొట్టి, ఆ ఎర్రగొట్టిన తర్వాత ఆయనకి పేరు మార్చి ఆ పేరును డిక్లేర్ చేశాడు. ఆ పేరు ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అన్నాడు. ఇశ్రాయేల్ అనే ఆ సౌండ్ నుంచి ఆయనకి 12 మంది కొడుకులు పుడితే, ఆ 12 మంది కొడుకులు పెద్దోళ్ళు ఒక జాతి అయితే, ఆ సమూహానికి, ఆ జనాలకి ఇశ్రాయేలీలు అనే పేరు పితరుల పేరును బట్టి లేదా యాకోబుని బట్టి ఆ పేరు ఆ జాతికి స్థిరపరచబడింది. ఇది ఇశ్రాయేల్. అయితే వీళ్ళు 430 సంవత్సరాల ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. ఇది తెలిసిన స్టోరీ మనకందరికీ. స్టోరీ అనే కన్నా హిస్టరీ. ఈ చరిత్రలో వారు 430 సంవత్సరాలు ఈజిప్ట్ అంటే ఐగుప్తిలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏడ్చారు, బట్టకి ఏడ్చారు, కూడికి ఏడ్చారు, నీడకి ఏడ్చారు, జీవితం ఏంటో అర్థం కాక ఏడ్చారు. బతుకులు పిల్లలు పుడుతున్న ఐగుప్తీలకి ఊడిగించేయడానికి తప్ప ఇంకా మా బతుకు ఎందుకు పనికిరాదని ఏడ్చినప్పుడు, అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనలకి, వాళ్ళ పితరులకు దేవుడు మాటిచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏమనంటే, నీ సంతానాన్ని పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో వారిని స్వకీయ సంపాద్య దేశముగా వారిని ఆశీర్వదిస్తానన్న దేవుడు ఆ మాట జ్ఞాపకం చేసుకుని, అయ్యో వీళ్ళు కానాను భూభాగంలో ఉండాల్సింది బానిస బతుకుల్లో ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ప్రార్థనకి జవాబుగా, పితరుల వాగ్దానానికి జవాబుగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ని పుట్టించాడు. ఆ ఫైటర్ పేరు అది ఎవరు? మోసే గారు. రాత్రికి బాగా వినండి, రాత్రికి స్వతంత్రం వచ్చేసింది ఇశ్రాయేల్. ఫ్రీడమ్ అంటారు దాన్ని రాజ్యాంగంలో. స్వతంత్రం వచ్చింది. రాత్రికి స్వతంత్రం. ఏం చేస్తే స్వతంత్రం వచ్చింది? ఉప్పు సత్యాగ్రహాలు చేయలేదు. ఏం చేస్తే స్వతంత్రం వచ్చింది? ఎవడ్రా మమ్మల్ని సిత్తుగట్టమన్నదని అతివాదుల వాదంతో ఉన్నారు కదా, అతివాదులు మితవాదులు. అలా అంటే రాలేదు. తెలుసు కదా చరిత్ర, తెలుసు కదా, మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నాక అతివాదులు మితవాదులు అంటే మా భూమి మాకు ఇచ్చేయండి, మీరు వెళ్ళకపోతే మేము అన్నం తినమనే బ్యాచ్ మితవాదులు. ఎవడరా మా భూములు లాక్కునేది, వెళ్ళకపోతే తొకడా వాతా హై అనే బ్యాచ్, అంటే దా కొట్టుకుందారా అనే బ్యాచ్ని దీన్ని అతివాదులు అంటారు. ఈ ఇద్దరు చనిపోతే కానీ మన భారతదేశానికి ఏం రాలేదు చెప్పండి? స్వతంత్రం రాదు. వాళ్ళు ఫైట్ చేశారు, వీళ్ళు ఫైట్ చేశారు. ఇండియాకే కాదు, ప్రపంచ చరిత్ర మీరు ఏదైనా చదవండి, ఏ దేశ చరిత్ర అయినా చదవండి, ఎక్కడో దిక్కున కొందరు విప్లవకారులు చనిపోతే కానీ దేశాలకు ఏం రాలేదండి? స్వతంత్రం రాలేదు. కానీ విచిత్రమైన స్వతంత్రం వచ్చింది. ఎవరికి తెలుసు? ఇశ్రాయేల్కి. ఎంత విచిత్రమైన స్వతంత్రం అంటే, అసలు ఇశ్రాయేల్ ఎవరు చనిపోకుండా వాళ్ళకి స్వతంత్రం వచ్చేసింది. ఎలా వచ్చింది? ఏం లేదు, పండగ చేసుకుంటారు అబ్బాయిలు, మీరు పండగ చేసుకుంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తా అన్నాడు. ఏం పండగ? ఆ పండగ పేరు పస్కా. ఏం పండగ? పండుగలు ఏం చేస్తారంటే, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. పండుగలు ఏం చేస్తారంటే, ఓ గొర్రె పిల్లని తెచ్చుకుంటారు, చక్కగా దాన్ని వండుకుంటారు, ఆ రక్తాన్ని పట్టుకెళ్ళి నిలువు కొమ్ములకు పోస్తారు, ఆ వండిన మాంసం ఏదైతే ఉందో చక్కగా మంచి రోటీలు చేసుకుని దాంతో తినేసి 4 పాటలు పాడుకుంటే స్వతంత్రం వస్తుంది. అంతే వాళ్ళకి. ఇలాంటి స్వతంత్రం ఎవరికైనా వస్తుంది ప్రపంచంలో? కానీ ఇశ్రాయేలుకి వచ్చింది.
రాత్రికి రాత్రి వాళ్ళు పాటలు పాడుకుని ఓ గొర్రె పిల్లను వండుకొని దేవుడు చెప్పినట్టు చేస్తే అలా పాటలు పాడుకుని అలా ఈదులు అలా నడుచుకుంటూ వస్తారట ఐగుప్తు ఈదుల్లో. అలా నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళని బానిసలుగా చూసిన ఈ మోతుబర్లు కుటుంబాలు ఉన్నాయి కదా, ఎవరివి? ఐగుప్తీలు. వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారంటే మా దేవుడికి వర్షిప్ చేయడానికి వెళ్తున్నాం. ఆహా సరే, అలా మెడ బొడుగుందేంటి, ఇదిగో ఈ నక్లీస్ ఎట్టుకో అన్నారంటే ఎవరు? ఈ బ్యాచే. ఎవరు? పైనోళ్ళు, ఎప్పటివరకు ఏడిపించిన వాళ్ళు. ఈ వడ్డానం పెట్టుకో, ఈ సెవిలీలు పెట్టుకో, ఈ పెట్టుకో, ఈ వస్తువులు తీసుకొని దగ్గరుండి వాళ్ళు ఇచ్చారట. నేను అడుగుతున్నాను, ఎవరైనా మీరు గమనించండి, మనతో ఊడిగించేసుకున్న వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు నకిలీ చేసి మన మెల్లో వేస్తారా? మన దేవుడితో కథ ఎలా ఉంటుంది చెప్పనా? మనం ఆయనకి నచ్చేసి ఆయన మాట విన్నామంటే నీ శత్రువులు సైతం నీ మీద కటాక్షం కలగజేసి కిడ్నీలు కూడా ఇచ్చేస్తారు. నీ గుర్తుపెట్టుకో. విషయం ఆయన చేతుల్లో పెట్టాలి. మనం ఆయన చేతుల్లో పెట్టం. మనం శత్రువుని హ్యాండిల్ చేయాలనుకుంటాం, అందుకే హ్యాండిల్ చేయలేం. మనం ఆయన వైపు తిరిగేసామనుకోండి, ఆయన ఎలా చూస్తాడంటే శత్రువులు కూడా మన వైపుకి కటాక్షము కలగజేసేలా చూస్తాడు. అంటే రాత్రికి రాత్రే వాళ్ళ పాటలు పాడుకుని అలా పండగ చేసుకుని అలా వచ్చేసారు. అలా వచ్చేసిన వెంటనే ఆ హ్యాపీ మూమెంట్లో లేదా హ్యాపీ ఫెస్టివల్లో హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వచ్చేసిన వెంటనే దేవుడు అన్నాడు ఆగండి అన్నాడు. ఏమన్నాడు? ఆగండి. అప్పటికే దాటుకుంటూ చాలా ప్రాంతాలు దాటుకుంటూ వచ్చేసారు. అక్కడ ఆగండి అన్నాడు. ఆ ఏరియా, ఆగమన్న ఏరియా పేరు సీనాయి ద్వీపకల్పం. ఏంటది? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెరవరం లేని వాళ్ళు బైబిల్ చదివి మధ్య బైబిల్ ఒక ఫేక్ బుక్ అంటున్నారు. అందుకే నేను జాగ్రఫికల్ నేమ్స్ కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మన పెద్దోళ్ళకి అర్థం కాకపోయినా కుర్ర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కాస్త మీకైనా నోట్ అయితే వాగే బ్యాచ్కి మీరు చెప్తారే మా బైబిల్కి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉందరా అని. ఎందుకంటే ఎవిడెన్స్ లేని వాళ్ళు ఈ మధ్య వచ్చి ఏమంటున్నారంటే మీ బైబిల్కి ఎవిడెన్స్ లేదు. నేను అడుగుతున్నాను, మీకు ఉందా ఎడరా ఎవిడెన్స్ అని అడగండి. వాళ్ళకి ఎవిడెన్స్ ఏడు చెప్పినా ఇలాగంటే నా మీద పడిపోతున్నారు. వీళ్ళకి ఎవిడెన్స్ ఏడు చెప్పినా వాళ్ళకట దున్నపోతట అలా మేఘాల్లోంచి వచ్చిందంట. అదో పెద్ద ఎవిడెన్స్. దున్నపోతే ఎక్కడైనా మేఘాల్లోంచి వచ్చిందండి. మనం అడిగామనుకోండి ఉడికిపోతున్నారు. మనం అడిగామనుకోండి ఉడికిపోయి మన మీద వీడియోలు పెడుతున్నారు. పైపచ్చి మనం బైబిల్ ఫేక్ బుక్ అంటే ఫేక్ బుక్ కాదు, ఎవిడెన్స్ బుక్. సీనాయి ద్వీపకల్పానికి వచ్చారు. ఆ సీనాయి ద్వీపకల్పం అంటే అది సదునైన ప్రాంతం. ఒక మాటలో చెప్పాలి అంటే కాస్త గరుకైన ప్రాంతం, రాళ్ళు రప్పలు. మరో మాటలో చెప్పాలంటే సౌడు నేల. మీరు ఎవరైనా మీ తాలూకులు ఎవరైనా కువైట్లో కానీ దుబాయ్లో కానీ ఉంటే ఈ ఏరియాకు కొంచెం దగ్గరగా ఇటు ఐగుప్తికి ఇటు ఇజ్రాయేల్కి ఈ మధ్య ఈ అరేబియా ఎడారు తగులుద్ది. ఈ సీనాయి ప్రాంతాల పైన తగులుతాయి. వాళ్ళని అడగండి ఆ ఏరియా ఎలా ఉంటుందో చెప్తారు. ఎలా ఉంటుంది చెప్పనా? నువ్వు నెలంతా మొఖానికి ఆ పేడ ఈ పేడ రాసుకుంటే అదే రాసుకుంటున్నారు ముల్తాన్ మట్టి, ఆ మట్టి, ఈ మట్టి మొత్తం మీద మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసిన తర్వాత జస్ట్ ఏమొద్దండి ఆ ఏరియాలో డే టైం అలా బయటకు వచ్చి వాళ్ళు నిలబడితే నెల రోజులు అంతమంతా చెప్పండి పోతుంది మొత్తం అంతా. అంత ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే పగలు విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది, రాత్రులు విపరీతమైన చలి ఉంటుంది. అలాంటి ఏరియాకి 20 లక్షల మంది అలా నడుచుకుంటూ వచ్చేదాన్ని. స్టాప్ అన్నాడు దేవుడు. ఏ ప్రభు అంటే మీకు విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మీరు ఏ దేశంలో బతికారు? మీరంటే మీరు కదా, వాళ్ళు చెప్పండి. ఐగుప్తిలో బతికారు. ఐగుప్తిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీ రాజ్యాంగం ఏంటి? ఐగుప్తి రాజ్యాంగమే మీ రాజ్యాంగం. మీకంటూ సొంత రాజ్యాంగం ఉందా? లేదు. వాళ్ళ దేశంలో బతికారు కనుక వాళ్ళ రాజ్యాంగమే ఐగుప్తీల రాజ్యం. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినంతకాలం బ్రిటిష్ చట్టాలే మన చట్టాలు. వాళ్ళు వెళ్ళిపోయాయి కదండి, మనం కొత్తగా రాజ్యాంగం రాసుకున్నాం. అలాగే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ చట్టాలే మన చట్టాలు ఎలాగైతే అయ్యాయో, ఐగుప్తీలు ఇశ్రాయేల్ ఉన్నంతకాలం ఇశ్రాయేల్ రాజ్యాంగం ఏమైంది? ఐగుప్తీల రాజ్యాంగమే ఇశ్రాయేల్ రాజ్యాంగమైంది. ఐగుప్తి ఆచారాలే ఇశ్రాయేల్ ఆచారాలు అయిపోయినాయి. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆగండి, మీకు ఇక్కడి నుంచి ఒక సిస్టమ్ ఫామ్ చేయబోతున్నాను అన్నాడు. ఏం చేస్తా ప్రభు అంటే మీరందరూ ఇక్కడ ఉండండి, ఈ పర్వతం జోలికి ఎవరు రాకండి. ఈ పర్వతం పేరు సీనాయి పర్వతం. ఏ పర్వతం? సీనాయి పర్వతం. దీని జోలికి రాకుండా బ్యాచ్ మీరంతా ఇలా ఉండి, అబ్బాయి నువ్వు పైకి రా అన్నాడు. ఆ అబ్బాయి పేరు మోసే గారు. పర్వతం ఎక్కి వెళ్తున్నాడు. ఇప్పటికీ మీరు గూగుల్ని అడుగుతారు, అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారు, అడగండి.
ఇప్పటికీ సీనాయి పర్వతం ఎక్కడం చాలా కష్టం. ఎవడైనా అని అడుగుతున్నాడు, ఎవడైనా మోసే ఎలాంటి పరిస్థితుల్లో సీనాయి పర్వతం మాట్లాడాడో తెలియాలంటే ఇప్పటికీ ఆ ఏరియాకి, టాప్ ఏరియాకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలండి, కారు మీద కాదు, నడిచి వెళితే నేను మళ్ళీ చెప్తున్నాను, చుక్కలు కనబడతాయి, పగలే చుక్కలు కనబడతాయి. అంత భయంకరమైన డ్రై ఏరియా ఆ కొండ. ఆ ఏరియాకి అలా పైకి వెళుతున్నప్పుడు అసలే డ్రై ఏరియా, కొండలు మెట్టలు ఇలాంటి ప్రాంతంలో నల్లటి మేఘం వచ్చేసిందంట, కారు మేఘం వచ్చిందంట. ఆ మేఘం వచ్చిందంటే ఆ మేఘమే రావడం కాదు, పెల 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 ఉరుములు వస్తున్నాయంట. ఉరుములు రావడమే కాదు, ఆ కొండ ఆ వెలుక్కి ఆ ఉరుములకి ఆ రాళ్ళు దద్దరెలుతున్నాయంట. అలాంటి దట్టమైన మేఘం, చీకటి మేఘం అక్కడ కమ్ముకొని ఉరుములు పెల పెల పెలమైన సౌండ్ వస్తున్నప్పుడు ఆ మేఘాల్లోనికి, ఆ ఉరుముల్లోకి వెళ్తున్నాడండి ఈ మనిషి. ఏ మనిషి అండి? నేను చెప్తున్నాను, నువ్వు నేనైతే వెళ్తామా? ఫస్ట్ ఉరుముకే వెనక్కి వచ్చేద్దాం, మనం వెళ్తామా అని అడుగుతున్నాను. పల్లెమని పేరింది అనుకోండి, ఎంతమంది ఉంటారండి కింద? దెబ్బకి మళ్ళీ గడప దగ్గర కూడా ఉన్నారు, మళ్ళీ ఎదవ సెంటిమెంట్ ఒకటి, లోపలికి వెళ్ళిపోతారు. పిడుగు చాలా తీవ్రంగా ఉంటుందండో. పిడిగి ఇక్కడ పడిందో మొత్తం ఈ సరౌండ్ ఏరియా వాళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేసేయడం. ఎందుకంటే దాని ఎఫెక్ట్, దాని యొక్క పవరు, అంటే దాని కరెంటు తీవ్రత అంత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఉండే గుణం ఏంటంటే దానికి ఒక కాజ్ కావాలి, లేదా దానికి ఒక లైన్ కావాలి, దానికి ఒక మీడియేటర్ కావాలి. అక్కడి నుంచి సరాసరి భూమిలోకి వెళ్ళిపోవడానికి ఆ వారధిగా అది మనిషిని ఉపయోగించిన, చెట్టును ఉపయోగించిన, గేదెను ఉపయోగించిన బొగ్గైపోతారు. ఇక్కడ మీ ట్రాన్స్ఫార్మర్ ఉందా? ఇక్కడ ఉంది కదా, దాన్ని పట్టుకుంటేనే మొత్తం వాసౌట్ అయిపోద్ది. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఒక్క మెరుపు భాగమైనా, ఒక్క మెరుపు, సరిగ్గా ఒక మెరుపుని కంట్రోల్ చేస్తేనట ఆ మెరుపులోంచి కరెంట్ తీస్తే 1 year ఇండియాకి కరెంట్ ఇవ్వచ్చట, అంత పవర్ ఉంటుంది. 1 సంవత్సరం పాటు ఒక మెరుపు తీవ్రతకి 1 సంవత్సరం పాటు కరెంట్ ఇవ్వచ్చట. నేను ఎక్కడో చదివింది నేను చెప్తున్నాను. అంటే ఇంత తీవ్రత, ఇంత పవర్ ఉంటుంది. అలాంటి వెలుగు, అలాంటి మెరుపులు, అలాంటి ఉరుములు పెలపెలపెలమన నల్లటి మేఘాల మధ్య అంత అలా భీకర వాతావరణం ఉండి పర్వతాల మీద ఉన్న రాళ్ళు కదిలిపోతుంటే ఆ మధ్యలోకి ఈ మనిషి నడిచి వెళ్తున్నాడంటే మామూలు గుండె కాదు ఆ గుండె. ఎవరు చెప్పండి? గట్టి గుండె. పైకి వెళ్ళాడు. అలా వెళుతున్న తర్వాత దేవుడు అన్నాడు, ఆగు మోసెస్, నీతో మాట్లాడాలి, ప్రజలకు చెప్పు, కొన్ని విషయాలు చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్తావంటే కొన్ని విషయాలు నువ్వు అంటే నెక్స్ట్ అధ్యాయం జరిగేది, ఏం చెప్తావంటే కొన్ని విషయాలు చెప్పాలి, నీతో నేను పర్సనల్ డిస్కషన్ చేస్తాను అన్నాడు. మన టాపిక్ మర్చిపోకండి, మనం దేనికోసం ఆలోచిస్తున్నాం? పాత నిబంధన అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, దీనికోసం మాకు ఎందుకండి ఈ రాత్రి ఎట్టారో దుకాణం అనుకోకండి. ఇది తెలిస్తేనే నీ రక్షకుడు ఏంటో నీకు చెప్పండి అర్థమవుతుంది. ఈ లెంటలో ఒకవేళ లెంట చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నీ రక్షకుడి యొక్క త్యాగం ఏంటో నీకు అర్థం అవుతుంది. ఇందాక పాట వేశారు, మంచి పాట, ఎవరో కట్టారు, వీడియో సాంగ్ కూడా బాగుంది. అయితే అలా చూసి ఫీల్ అయిపోవడం కాదు, నీ రక్షకుని గురించి తెలుసుకోవడం, దాని వెనకాల నీకు చిత్తం ఉంది. చాలామంది ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్య, లెంట డేస్లో ఎక్కువ ఫీల్ అయిపోతారు. సీరియల్ చూసి, యాక్టర్ని చూసి ఎలా ఫీల్ అయిపోతారో యేసుప్రభుని కూడా అలా ఊహించుకుని, మేకులు వేస్తారు, నీకు మేకులు పక్కల పొడిస్తారు ప్రభు, నేను చాలా దారుణంగా నేను అడుగుతాను. సెంటిమెంట్ మార్పు కదండో, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆయన్ని చూసి ఆయన వైపు సెంటిమెంట్ చూపించడం అది పశ్చాత్తాపం కాదు. నీ ప్రభు నీ పట్ల ఏం జరిగించాడో, చరిత్ర ఏం జరిగిందో తెలుసుకుని దానికి అనుకూలంగా నువ్వు మారడమే మారు మనసు. అందుకే ధ్యానిస్తున్నావు. అయితే వెళ్ళాడు, ఒక విషయం చెప్తాడు. డిస్కషన్ జరుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు విషయం చెప్పాలి మోసెస్. నెక్స్ట్ అధ్యాయాలు జరుగుతున్నప్పుడు ఈ ప్రజలకి ఒక విషయం చెప్పాలి. వీళ్ళని ఎలా తీసుకొచ్చాను నేను? గెద్దరెక్కల మీద ఎక్కించుకుని తీసుకున్నది. అంటే వీళ్ళకి అలసట్లేదు. గెద్దరెక్కల మీద ఎక్కితే అలసట ఉంటుందండి. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కామండి, ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు అలసిపోతారా? ఆ రోజులు ఇస్రాయేల్కి ఫ్లైట్ ఏంటి అంటే లిటరల్గా గెద్ద ఎక్కించారు కాదు, కానీ అంత సేఫ్టీగా తీసుకొచ్చాను. అంటే గెద్దరెక్కల మీద తీసుకొచ్చాను, అంత సేఫ్టీ. అంటే ఎలా సేఫ్టీ? ఇప్పుడు నడుస్తున్నాం అనుకోండి, స్పీడ్గా నడుస్తున్నాం అనుకోండి, ఏమవుద్దండి? చెమట పడుతుంది. ఏమవుద్ది? చెమట పడుతుంది. చెమట పడితే ఏమవుద్ది? బట్టలు మాస్తాయి. బట్టలు మాస్తే ఏమవుద్ది? రోగాలు వస్తాయి. ఇంకా స్పీడ్గా నడిచాం అనుకోండి, ఏమవుద్ది? హార్ట్ బీట్ పెరుగుద్ది, ఎనర్జీ తగ్గుద్ది, కింద పడతాం. లేదంటే ఆ చివరికి బీపీ లెవెల్స్ అని తగ్గిపోవచ్చు, పెరిగిపోవచ్చు. ఇవేం జరగదట ఇస్రాయేల్కి. ఎంత స్పీడ్గా నిలిచిన సమస్య లేదు, వాళ్ళకి చెమట పట్టలేదు. చెమట పట్టలేదు కనుక వాళ్ళ బట్ట చెప్పండి మాయలేదు.
అంటే వాళ్ళని ఎంత లగ్జరీగా నడిపించి తీసుకొస్తున్నాడు చూడండి. ఆ తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడట, కాగా మీకు నేను స్వతంత్రం ఇచ్చాను కనుక మీకు మాట చెప్తున్నాను, మీరు ఏం చేస్తారంటే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే అన్ని దేశాలకి మీరు ఎలా ఉండాలి తెలుసా, నాకు సొంత జనంగా ఉండాలి. నాకు సొంత జనంగా ఉండడం అంటే ఇది నా బ్యాచ్ అని చెప్పుకోవడం కాదు, నాకు ప్రతినిధులుగా ఉండాలి. ఇశ్రాయేలుని ఏమంటున్నాడు, నాకు ప్రతినిధులుగా అంటే మరి ఇంత బాగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారా అంటే పబ్లిక్ మాట్లాడుకోవాలట, ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలట. ఏమని, వీళ్ళు ఎంత బాగా ఎలా ఉండగలుగుతున్నారు ఇశ్రాయేలు జనాంగం, మరి వీళ్ళ భూములు కానీ వీళ్ళ నాలెడ్జ్ కానీ వీళ్ళ సంతానం కానీ వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ వీళ్ళ డిఎన్ఏ, ఇప్పటికి ఇశ్రాయేల్ డిఎన్ఏ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పటికీ వీళ్ళ డిఎన్ఏ కానీ వీళ్ళ జాతిలో పుడుతున్న సైంటిస్టులు కానీ ఇంత వింతగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారంటే పబ్లిక్ మాట్లాడుకోవాలట. ఏమని, వీళ్ళ వెనకాల ఒకడు ఉన్నారా, ఆ ఉన్నవాని పేరు సైన్యములకు అధిపతియగు యెహోవాని పబ్లిక్ చెప్పుకోవాలి, మిగిలిన దేశాలు చెప్పుకోవాలి. అలా మీరు ప్రతినిధులుగా ఉండాలని ఇశ్రాయేలీల్ని అలా సిద్ధపరుస్తున్నాడు సీనాయి పర్వత ప్రాంతాల్లో. అలా సిద్ధపరుస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ 3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండమని దేవుడు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు. 10వ వచనం చూడండి ఒకసారి. యెహోవా మోషేతో, నువ్వు ప్రజల ఎదురుకి వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు తుక్కొని 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి 16వ వచనం చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, సాంద్ర మేఘములు, బోర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ దడ 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 వణికిపోయారట. సాంద్ర మేఘాలు అంటే దట్టమైన మేఘాలు, భయంకరమైన శబ్దాలు ఇవన్నీ వస్తున్నప్పుడు యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అంతయు దోమమై ఉండెను, దాని దోమము కొలిమి దోమ వలె లేచెను, పర్వతం అంతయు మిక్కిలి కంపించను. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒకేసారి బిల్డింగ్ అలా అలా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? పరార్ ఆగండి, ఎవరు కంగారు పడకండి అన్న ఉంటారా, నువ్వు ఉండు మేము వెళ్తున్నాం అంటారు, ఉంటారా? ఒకేసారి ఆ బిల్డింగ్ అలా ఊగితే టెన్షన్ అయిపోతే, బిల్డింగ్ ఊగితేనంత టెన్షన్ అయిపోతే, డయాస్ ఊగితేనంత టెన్షన్ అయిపోతే, నేను అడుగుతున్నాను, పర్వతం, కొండ వేరు పర్వతం వేరు. కొండల కన్నా ఎత్తైన వాటిని ఏమంటారు? పర్వతాలు అంటారు. పర్వతం అలా ఊగుతుందంటే మీరు ఒక్కసారి ఉంచండి, సీనాయి పర్వతం అలా ఊగుతుందంటే మేఘాలకు అంటిపోయినట్టున్న ఆ పర్వతం ఒక్కసారి అలా ఊగుతున్న టెన్షన్ వస్తుందంట పబ్లిక్. ఏం జరుగుతుందిరా అని దేవుడు దిగివచ్చాడు. ఆ మేఘాల మధ్యకి, అగ్ని మధ్యకి, మేఘ స్తంభాల మధ్య దేవుడు దిగివచ్చి ప్రజలతో అంటున్నాడు, ఎవరిని కొండను టచ్ చేయొద్దని చెప్పు, ఎవరిని పర్వతం టచ్ చేయొద్దని చెప్పు, ఎవడు అంచుకు కూడా రావద్దని చెప్పు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తున్నాను, పవిత్రత కనుక లేకుండా నా ఉనికి దగ్గరికి ఎవడని వచ్చాడని చచ్చిపోతాడు అన్నాడు. ఎవడు రావడానికి వీళ్ళే, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఉన్నాడు. ఇంకా డిస్కషన్ జరుగుతుంది మోసేతో, చాలా డీప్ డిస్కషన్ జరుగుతుంది. మాట్లాడుతున్నాడు దేవుడు, మోసెస్ నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏమని చెప్పాలి ప్రభు అంటే, జాగ్రత్త, ఎవరిని రానివ్వకు, నీకు విషయం చెప్తున్నాను, జనాల్ని పరీక్షించాలి అన్నాడు. ఏమన్నాడు? జనాల్ని పరీక్షించాలి. ఎంత పరీక్షించాలంటే 19వ వచనంలో ఆ బోరదని అంతకంతకో బిగ్గరగా మోగెను. మోసే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వతం శిఖరం మీదకి దిగివచ్చెను. యెహోవా శిఖరం మీదకి రమ్మని మోసేని పిలవగా మోసే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు యెహోవా యొద్దకు వారు అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించుము. యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులు తమ్మును తాము పరీక్షించుకోవాలి. జాగ్రత్తగా వినండి, దేవుడి విషయాలు మీకు చదువుతుంటే మీకు ఏమర్థమవుతుందండి? దేవుడు ఎప్పుడైతే ఎక్కడికి దిగి వస్తాడో అక్కడ మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ప్రజలు పవిత్రంగా ఉండాలి. ఏం చేయాలి? ప్రజలు పవిత్రంగా అంటే దేవుడు వస్తే ఎవడ బతుకులేంటో బయట పడిపోతాయి.
మీకు అర్థం కావాలంటే అప్పటి వరకు చెట్టా పట్ట వేసుకుని డ్యూట్లు వేసుకుని ఆ ఏదైనా తోటలో చక్కగా వద్దన్న పళ్ళు తినేసి చక్కగా తిరుగుతున్నారు. దేవుడు వచ్చేసరికి ఏమైపోయారు చెప్పండి? వెంటనే ఒప్పుకున్నాడు. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చినట్టునే ఆదాము ఏమంటాడు చెప్పినా, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కు. ఎక్కడ దేవుడు వస్తాడో మీరు గమనించండి. ఎక్కడ దేవుడు వస్తాడో అక్కడ మీరు గమనించండి. ఎక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడో అక్కడ మీరు గమనించండి. మనుషులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మరో విషయం చెప్తాను వినండి. యెషయా దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యేసరికి యెషయా గారు ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. మరో మాట చెప్తాను వినండి. యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచి అంటే పునరుద్ధానం చెంది మళ్ళా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు ఆ దోణి మీద యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైతే, ఓయి పీటర్, ఆయన ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు మన ప్రభు అనగానే వెంటనే పేతురు ఎందులోకి దూకేశాడు చెప్పండి. అంటే మీకు ఏమర్థమవుతుంది? దేవుడుగా తనను బయలుపరుచుకున్నప్పుడు మనుషులు ఆయన ఎదురుగా నిలబడలేరు. నిలబడితే ఏమవుద్ది? నశించిపోతారు. చాలామంది గాలికి తెలియంది ఏంటంటే దేవుని కనబడమను, పోతావు. దేవుడు కనబడమంటే పోతావు. నీకు రీజన్స్ కూడా ఉండవు, లాజికల్ కూడా ఎందుకు చెప్పనా? ఆయన వెలుగు ముందు నీ అపవిత్రత అంతా కనబడుతుంది. ఆయన వెలుగు ముందు నీ దరిద్రం అంతా కనబడుతుంది. ఆయన ప్రత్యక్షత ముందు నువ్వు ఎంత నీచంగా ఉన్నా కనబడుతుంది. చివరికి నీకు పనిష్మెంట్ తగిలిన తర్వాత నువ్వు ఆర్గ్యుమెంట్ చేయడానికి, కాజు చూపించడానికి, కారణాలు చూపించడానికి కూడా ఒక్క లూ పాయింట్ నీకు దొరకదు. గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. జాగ్రత్త, వాళ్ళు ఏదో అనుకుని వచ్చేస్తున్నారు, జాగ్రత్త. ఎవరిని దగ్గర రాను, దూరంగా ఉండమను. నువ్వు మాత్రమే మాట్లాడు. నువ్వు చెప్పులు దూరంగా పెట్టు. నాతో అటెన్షన్లో మాట్లాడు, ముఖాముఖిగా మాట్లాడు. మానవుని స్వరంతో మాట్లాడినట్టు మాట్లాడుతాను. మోజెస్ మాట్లాడన్నాడు. మాట్లాడుతూ 20 అధ్యాయంకి వచ్చేసరికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? మర్చిపోవద్దు. మనం దేనికోసం ఆలోచిస్తున్నాం చెప్పండి? 1వసారి, 2వసారి, 3వసారి. అది ఇప్పుడు వస్తున్నాం. ఏంటి పాత నిబంధన ధర్మశాస్త్రం అంటే? వచ్చాడు ఆ పర్వతం మీదకి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు 10 ఆజ్ఞలు శిలాశాసనాలు రాసిచ్చాడు. శిలపై శాసనం, దాన్నే శిలాపలకాలు అంటారు. దాన్ని పలకలు, 10 ఆజ్ఞల పలకలు, వాటిని శిల మీద చెక్కితే దాన్ని శిలాశాసనం అంటారు. అలాంటి శిలాశాసనాలు 10 ఇచ్చాడు. ఆ శిలాశాసనాలు 10 ఇచ్చి దేవుడు ఏమన్నాడంటే ఈ 10 ఆజ్ఞలు జాగ్రత్త అన్నాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. చూడటానికే సింపుల్ కనబడతాయి, కానీ మన బతుకును పట్టుకెళ్ళి దేవుని ముందు నిలబెట్టే ప్రమాదకరమైన ఆజ్ఞలు. ఏంటి అందులో ఆజ్ఞలు? టూకీగా చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విశ్రాంతి దినం పాటించాలి. ఇంకా మిగిలిన విషయాలు సింపుల్గా అనిపిస్తాయి మనకేమంటే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, ఎక్సెట్రా ఇదంతా ఉంది కదండి. ఈ ఆజ్ఞ, ఈ పెద్ద ఆజ్ఞలు లాంటివి. నేను అడుగుతున్నాను, నేను చాలా ఉదాహరణలు చెప్తాను, మీకు చెప్తాను వినండి. ఇప్పుడు నేను సింపుల్గా వస్తాను. ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజానికి ఒక దరిద్రం పట్టింది. ఆ దరిద్రం ఏంటి చెప్పిన? స్పీకర్ సింపుల్గా రాకూడదు, ఓ పెద్ద నల్లకారు రావాలి. ఆ పెద్ద నల్లకారు లేదా ఏదో ఒక ఎత్తుగా హడావుడిగా ఉంటారు కదా బ్యాచ్. మళ్ళీ ఈ మధ్యకాలంలో బాడీగార్డులు ఒకటి. ఈ బాడీగార్డులు ఏం చేస్తారంటే అడ్లేగండి. ఎవడ అడ్డు ఉంటాడు వీళ్ళకి? ఏలా అడ్డు? ఎవడు లేకపోయినా ఆడావిడ ఎందుకు? వీళ్ళ పెద్ద పోటుగా అనడానికి అడ్లేగండి అడ్లేగండి ఎంత ఆడావిడ. సరే వచ్చారు ఒక పెద్ద స్పీకర్ని, ఏ బెంగళూరు నుంచో లేకపోతే ముంబై నుంచో లేకపోతే ఇతర దేశాలు అమెరికా నుంచో తీసుకొచ్చారు. ఓ పెద్ద కారు, ఎడావిడి, నల్ల సూట్లు, బుల్లెట్ ప్రూఫ్లు. అయ్య గారికి మామూలుగా కాదు, మరి వాటర్ బాటిల్ పట్టుకునేవాడు ఒకడు, బైబిల్ పట్టుకునేవాడు ఒకడు. ఆ మొత్తం మీద అలా తీసుకొస్తే మీరు అందరూ లేచి నిలబడిపోయి, ఇంకా వాక్యం వినరు మీరు, లేచి నిలబడిపోయిన వెంటనే నిలవస్తే మళ్ళీ నేను ఎక్కేటప్పుడు మళ్ళీ ఒక బీజిఎం వ్యవహారం. ఆడ కీబోర్డ్ మీద రకరకాలు కొడతాడు ఆ తమ్ముడు. అలా కొట్టిన వెంటనే నేను ఇలా వస్తాను. ఇలా వచ్చిన వెంటనే అందరికీ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే గారిలాగా అదో రకమైన వందనం మీకు చెప్పి అలా కూర్చుంటే మీరు అందరూ, ఇప్పుడు రూబేన్ చెప్తున్నాడుగా, రూబేన్ వైపు చూడరు, చెప్పండి, స్పీకర్ గారి వైపు చూస్తారు. స్పీకర్ గారు లేస్తారు, సూట్ ఇలా సర్దుకుంటాడు. ఆ సూట్ ఇలా సర్దుకున్న తర్వాత సీరియస్గా అంటాడు, ఈరోజు మీరు ఏమనుకుంటారంటే అమెరికా నుంచి వచ్చాడు, బాడీ గార్డులు వేసుకొచ్చాడు, ఇక మామూలుగా రాలేదు, ఇంకా ఏం చెప్పేస్తాడో మర్మాలనుకునే సమయానికి సింపుల్గా ఒక మాట చెప్తాడు, అబద్ధము ఆడకండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమేన్ అన్నాడు అనుకో. మీరు ఏమంటారు చెప్పండి? ఈ మాత్రం దానికి ఈయన మళ్ళీ బ్లాక్ కారు, మళ్ళీ బాడీ గార్డులు, మళ్ళీ బీజిఎంలు, ఈ మాత్రం దానికి ఈయనకి వచ్చినాడు ఆవిడ ఏం చెప్పాడు అంటే ఆ మాత్రం తెలదు, మాకు అబద్ధం ఆడదు అనుకుంటారా? అనుకోరు.
ఈ పిక్చర్ మీకు అర్థమైతే నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. దడ 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 దడమనే ఉరుములు, పెల 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 పెలమనే మెరుపులు, ఆ మెరుపులు దట్టమైన మేఘాలు, ఆ మేఘాల మధ్య చాలా గంభీరమైన దేవుడు దిగి ఇంత బిల్డప్ ఇచ్చి వచ్చాడు కదా సీనాయి పర్వతం మీదకి. దేవుడు వచ్చి ఏం చెప్పాడు? మర్మాలు ఏమని చెప్పాడా? ఏం చెప్పలేదు. అబద్ధం ఆడకండి రా అన్నాడు. ఇది చెప్పడానికి ఉరుములు, కొండ కదిలిపోవడం, ఈ మెరుపులు, ఈ మేఘాలు, ఇంత సీన్ అవసరమా? దేవుడు వచ్చి మాట్లాడితే ఏదో బిగ్గెస్ట్ సబ్జెక్ట్ చెప్పాలి. ఆయన చెప్పింది ఏంటి? పొరుగువాడిది దొంగిలించకండి, అబద్ధాలు ఆడకండి, వ్యభిచారం. ఈ మాత్రం దానికి వస్తున్నాను. మోసే చెప్తే సరిపోద్ది ఆయన ఎందుకండి? ఇది మీకు అర్థమైతే ఎందుకని మనం అనుకుంటున్నామంటే మీరు గమనించండి. ఎందుకు చెప్పాడు చెప్పిన? సొసైటీ ఎలా ఉందో అర్థం అవ్వాలి అలా అంటున్నాడంటే. ఎందుకు దేవుడు వచ్చి 10 ఆజ్ఞలు ఎందుకు ప్రధానంగా చెప్తున్నాడు? ఈజిప్ట్లో వ్యభిచారాలు చేయడం తప్పు కాదు. 430 సంవత్సరాలు ఎక్కడ నుండి వచ్చారండి వీళ్ళు? ఐగుప్తిలో వ్యభిచారాలు చేయడం తప్పు. అందుకే చూడండి, ఆడికి ఇతర భార్యలు ఉన్నా ఎవరి భార్యను ఎత్తుకుపోయాడండి? ఆడ భయం లేనాడు, శారమును ఎత్తిపోయాడుగా. అంటే ఈజిప్ట్లో మీకు ఏమర్థం అవుతుంది? పొరుగులు భార్యను ఎత్తుకుపోయినా తప్పు కాదు. ఇంకా విషయం చెప్పిన, అక్కడ అబద్ధాలు ఆడినా తప్పు కాదు, నరహత్యలు చేసుకున్నా తప్పు కాదు. అక్కడ మీరు గమనించండి, అక్కడ పెద్ద తప్పులు కాదు వాళ్ళకి. ఇలాంటి తప్పుల తడకలతో వాళ్ళ జీవితాలు బతుకుతున్నప్పుడు మీరు గమనించండి, ఇవి తప్పులు కదండి, తప్పులు కాదు. ఈ రోజు కూడా ఇలాంటి మనుషులు ఉన్నారు, వంకరోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమని అడుగుతారు చెప్పినా? ఇంత వాక్యం విని మేము దివారాత్రులు బైబిల్ చదువుతుందని చెప్పిన ఈ దివారాత్రులు బైబిల్ చదివే పండితులే ఏమని అడుగుతున్నారు చెప్పినా? అని సినిమాలు చూడొచ్చా అని అడిగారు. నేను అడుగుతున్నా, ఈ డైలీ బైబిల్ చదివి ఈ డైలీ చర్చికి వెళ్ళి వీడు సినిమాలు చూడొచ్చు అని అడుగుతున్నాడంటే వాడి ప్రశ్నే చెప్తుంది ఆడు ఎంత యదవ జీవితం జీవుతున్నాడు. మీకు అర్థమవుతుందా? సినిమా చూడొచ్చు అని అడుగుతున్నావంటే, చూడొచ్చా అని అడుగుతున్నావంటే నీ ప్రశ్నే చెప్తుంది నీ దుర్మార్గపు బతుకు ఎలా ఉందో. పైగా అన్నాడట అని అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడొచ్చా అంటే అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నావంటే నీ బతుకు ఎలా ఉంది చెప్పు. అబద్ధాలు బతుకంటే ఇవి కూడా తప్పు అనిపించలేదు. సినిమా నడుతున్నా, సినిమాలు చూడకూడదని కూడా చెప్పాలండి, అవి కూడా ప్రసంగాలే. అబద్ధం ఆడొద్దని కూడా ప్రసంగాలు చెప్పాల్సి వస్తుందంటే అది కూడా ప్రసంగం చెప్పాల్సి వస్తుందంటే బాగున్నారనా బాగాలేదనా ప్రజలు? మరి వ్యభిచారం బేసిక్స్ ఇవి. వ్యభిచారం చెయ్యొద్దు అని దానికోసం కూడా ప్రసంగం చెప్పాల్సి వస్తుందంటే బాగున్నట్ట బాగోలేనట్ట? ఇప్పుడు చెప్పండి, ఇంత గంభీరమైన దేవుడు, ఎన్నో మర్మాలు తన గుండెల్లో దాచుకున్న దేవుడు వచ్చి ఇలాంటి విషయాలు కూడా చిన్న చిన్నవి చెప్తున్నాడంటే సమాజం ఇశ్రాయేలు బాగున్నారనా బాలేదనా? బాలేదు కనుకే అవి చాలా పెద్దగా గంభీరంగా చెప్తున్నాడు ఆయన. మనకి చిన్నది అనిపిస్తుందేమో, లేకపోతే అలవాటు అయిపోయిందేమో, అవి కూడా గంభీరంగా ఎందుకు చెప్తున్నాడు? అవి నీకు చిన్నవి కాదు, నేను నిలబెట్టి కడిగేసే ఆజ్ఞలు. వచ్చాడు దేవుడు అన్నాడు, అబద్ధం ఆడొద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు. వీటిని జాగ్రత్తగా గమనించండి. ఇందులో ప్రధానంగా దేవుడికి సంబంధించిన 2 ఉంటాయి. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ప్రధానంగా దేవుడికి సంబంధించినవి 2 ఉంటాయి. ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విశ్రాంతి దినం పాటించాలి. మరి మిగిలిన 8 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి చెప్పండి? 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. మరి మిగిలిన 8 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి? దొంగతనం చేయకురా, అబద్ధం ఆడకురా, వ్యభిచారం చేయకురా, పొరుగు వాడిది లాక్కోకురా. ఇదంతా ఎవరికి సంబంధించింది? మనుషులకు సంబంధించింది. 2 దేవుడికి సంబంధించి. మీరు గమనించండి, మనకెక్కువ ఆజ్ఞలు ఉన్నాయా, దేవుడికి ఎక్కువ ఆజ్ఞలు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకేమో 8 ఆజ్ఞలు, ఆయనకేమో 2 ఆజ్ఞలు. అంటే నీకు అర్థం అవ్వాలి మనం ఎంత పాడైపోయాము. దేవుడికి చేయాల్సినవి 2, మనం చేయకూడనివి విని చెప్పండి 8. పాడైపోయాం. 8 ఆజ్ఞలు ఏముంది సార్? ఆ 8 ఆజ్ఞలు ఏముందంటే జాగ్రత్త, వ్యభిచారం చేయకు, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, పొరుగు వాడిని ఆశించుకు, నరహత్య చేయకు. బాగా వినండి, వ్యభిచారం అంటే ఏంటండి? వ్యభిచారం అంటే వ్యభిచారం అనకండి. వ్యభిచారం అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటి? అయ్యారు ఈరోజు చెప్పండి. జారత్వం అంటే ఈ పెళ్ళి కానీ బ్యాచ్ చేసేదాన్ని జారత్వం అంటారు. పెళ్ళయ్యి కుటుంబాలు ఇలువ తెలియని గాడిదలు ఉంటారు చూసారా, ఆ గాడిదలు చేసే తప్పుని వ్యభిచారం అంటారు. అంటే పెళ్ళి కాని వారు చేసే జారత్వం, పెళ్ళైన వారు చేసేది వ్యభిచారం. వ్యభిచరించొద్దన్నాడంటే నేను అడుగుతున్నాను, వ్యభిచరించొద్దన్నాడంటే ఎవడ కొంపకో నిప్పెడుతున్నాడనే కదండి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చెప్పనా? నీ నైబర్, బాగా వినాలి, నీ పొరుగువానితో చెప్పు జాగ్రత్త.
బాగా వినాలి. అబద్ధం ఆడొద్దు అన్నాడంటే, నేను అబద్ధం ఆడాలంటే నా ఎదురుగా ఎవడో చెప్పండి ఉండాలి. ఆ ఎదురుగున్నోడి పేరేంటి చెప్పండి? పొరుగోడు. ఎవరు? పొరుగువాడు. ఇప్పుడు అబద్ధం ఆడొద్దన్నా పొరుగోడు కీడు చేయొద్దనే, దొంగతనం చేయొద్దన్నా చెప్పండి పొరుగోడు కీడు చేయొద్దనే, వ్యభిచారం చేయొద్దన్నా పొరుగోడు కీడు. అంటే ధర్మశాస్త్రంలో బాగా వినాలి, 10 ఆజ్ఞల్లో ఆ 10 ఆజ్ఞల్లో ఎవరున్నారండి? 10 ఆజ్ఞలు ఎవరున్నారు చెప్పనా? 1 దేవుడు ఉన్నాడు, 2 నీ పొరుగోడు ఉన్నాడు. ఏంటి? 1 దేవుడు ఉన్నాడు చెప్పండి, 2 నీ పొరుగోడు ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? 1 దేవునికి సంబంధించింది, 2 నీ పొరుగు వాడితో ఎలా వ్యవహరించాలో తెలియజెప్పి. ఇది నేను చెప్పలేదు, ఒకరోజు యేసుప్రభు వారు చెప్పారు. ఎక్కడ? ఒకసారి రండి, మత్తయి సువార్త. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వాళ్ళు చేయొద్దండి, అర్థమైపోయిన అర్థమైనట్టే. ఓకే, రైట్. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 వచ్చిన చూడండి. వారిలో కొందరిని చంపి క్షమించండి 22వ అధ్యాయం, క్షమించండి 22వ అధ్యాయం 34 వచ్చిన. ఆయన సద్దుకైల నోరు మూయించని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటిది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. ఇప్పుడు బాగా వినండి, 10 ఆజ్ఞలు యేసుప్రభు వారు షార్ట్కట్లో చెప్పాలంటే ఎన్ని ఆజ్ఞలు అన్నాడండి? చెప్పాలి. 10 ఆజ్ఞల్ని షార్టేజ్ చేస్తే ఎన్ని ఆజ్ఞలు అయ్యాయి చెప్పండి? 2. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు అయ్యాయి. 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఏంటి అంటే, ఆ 10 ఆజ్ఞలు విభజిస్తే 2 అవుతాయి అన్నమాట. ఏంటి? 8 పొరుగువాడికి సంబంధించినవి, ఆ 2 చెప్పండి దేవునికి సంబంధించి. అంటే 2 ఆజ్ఞలుగా తీసాడు. 1 దేవునికి సంబంధించింది, 2 నీ పొరుగువాడికి. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైతే చెప్పాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి? ఏమనంటే ధర్మశాస్త్రం అంటే 2 ఆజ్ఞలు. 1 దేవునికి సంబంధించింది, 2 నా పొరుగోడికి సంబంధించింది. ఇప్పుడు చెప్పాలి, పొరుగోడిని ప్రేమించాలంటే బాగా వినాలి, 2వ ఆజ్ఞ నెరవేర్చాలి అంటే మొదటి ఆజ్ఞను తినంగా చేయాలి. మొదటి ఆజ్ఞ ఏంటి? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో నీ దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలంటే నా దేవుడంటే ఏంటో నాకు అర్థమైతే కానీ చెప్పండి నా పొరుగోడు అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. ఇక ఇంకా బాగా అర్థం కావాలంటే, మన దేవుడు అంటాడు, రే నిన్ను నేను దీవించాలంటే నువ్వు నా ఎదురు తినంగా ఉండాలిరా అని చెప్తాడు ఆయన. అంటే నా పొరుగోడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియాలంటే నా దేవుని ఎదుట నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, లేదా దేవుడు నన్ను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో తెలిస్తే కానీ నేను పొరుగు పడితే ఎలా అని తెలియదు. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మన మాస్ స్లాంగ్లో మన విలేజ్కి మనకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఎవరినైనా ఒరే యదవ మొహమోడా, సీడ మొహమోడా అన్నావు అనుకోండి, బాగా వినండి, పాని హిమాలనోడా యదవ మొహమోడా అన్నావు అనుకోండి, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే నీ స్టాండింగ్ అడి చెప్పనా? చెప్పండి, చెప్పాలి. ఒకడిని చూసోరే యదవ మొహమోడా, పనికి మాలినోడా అన్నావంటే ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర నీ స్టాండింగ్ ఏంటి? నువ్వు యదవ మొహమోడు అన్నమాట. అంటే నువ్వు దేవుడి దగ్గర సరిగ్గా ఉంటేనే చెప్పండి నీ పొరుగువాడు, అంటే నీ దేవుడితో నీ బంధం సరిగ్గా ఉంటేనే నీ పొరుగుడితో బంధం చెప్పండి. అందుకే దేవుడు మొదట ఏం పెట్టాడు తెలుసా? ముందు నేనేటో మీకు అర్థమైతే నా ఎదుట ఎలా ఉండాలో మీకు అర్థమవుద్ది. నా ఎదుట ఎలా ఉండాలో మీకు అర్థమైతే చెప్పండి మీ పొరుగింటి ఎల్లయితో పొల్లయితో ఎలా ఉండాలో నీకు చెప్పండి అర్థం అవుతుంది. అందుకే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు చెప్పనా? 1 దేవుడంటే ఏంటో బాగా అర్థం అవడానికి, 2 నీ పొరుగుడు అంటే ఏంటో నువ్వు అర్థం. ఇది
పాత నిబంధన. అమ్మయ్య అయిపోయింది అనుకోకండి, ఇంకా చాలా ఉంది. చూద్దాం ఒకసారి 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రిక త్వరగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. ఏంటట? ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల వాడు ఖచ్చితంగా అబద్ధికుడగును. వాడు తాను చూసిన తన సహోదరుని ప్రేమించలేని యెడల తాను చూడని దేవుణ్ణి చెప్పండి ఎలా ప్రేమింపగలడు? ఇప్పుడు బాగా వినాలి. ఖచ్చితంగా మనం ఎవరిని ప్రేమించాలి చెప్పండి, చెప్పాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా ఎవరిని ప్రేమించాలి? నా చుట్టుపక్కలను ప్రేమించాలి. నా చుట్టుపక్కలను ప్రేమించినప్పుడే నా గుర్తు ఏంటి చెప్పాలి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు. నువ్వు సీరియస్గా ఈ సభలో ఎరామరా కష్టపడిపోయి నువ్వు పొరుగింటోడితో గొడవ పెట్టుకుంటే దేవుడు అంటాడు ఎవడరా నువ్వు అని అడుగుతాడు. దేవుడు గుర్తుపెట్టుకో. నాకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందా? అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందా మీకు? సరే, మరలా నీ పొరుగు వాడితో నీ పరిస్థితులు బాగుంటేనే నువ్వు దేవుణ్ణి సరిగ్గా ప్రేమిస్తున్నాడు. అంటే నీ సైడ్ నుంచి ఎప్పుడూ కీడు ఉండకూడదు, వాడి సైడ్ నుంచి కీడు ఉండాలి తప్ప చెప్పండి మన సైడ్ నుంచి ఎంత తప్పు కూడా ఉండకుండా చూసుకోవాలి. అందుకే మనం వ్యాజ్యం ఆడినప్పుడు న్యాయమును బట్టి వ్యాజ్యం ఆడాలి. అంటే ఇప్పుడు దేవుడు వచ్చి గొడవ అయిపోయింది అనుకోండి, ఆ గొడవ అయిపోయిన వెంటనే దేవుడే జడ్జిమెంట్గా వచ్చాడు అనుకోండి, ఆ గొడవలో ఎందుకు గొడవ ఆడేవారు అన్నప్పుడు న్యాయం ఎవరైపు ఉండాలి చెప్పనా? అది అప్పుడు దేవుడు మన గొడవను కూడా తప్పుగా చిత్రీకరించడం. మీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇలా ఉంది, మీరు ఇలా ఉండాలి అబ్బాయిలు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పొరుగు వాళ్ళని మనం ప్రేమించగలుగుతున్నామా? పక్క విశ్వాసే నచ్చదు మనకి. ఇక్కడ ప్రైజ్ లాట్ చెప్తామా, పక్కకు పోయి ఎదవసోకులు ఎక్కువ ఎలాగన్నా అనుకుంటాం. ఇక్కడ ఇలా ఉంటామా, ఇక్కడ ప్రైజ్ లాట్ చెప్తామా, ఒకడు వెనకాల గుసగుసలు పెట్టుకుంటారు. మానవ స్వభావం ఏంటి చెప్తున్నా బాగా వినండి. ఆదాము దగ్గర నుంచి పుట్టుకొచ్చాం కదండి మనం. ఆదాము దగ్గర నుంచి పుట్టుకొచ్చాం కనుక ఆదాము లాంటి బుద్ధే మనకుంది కనుక ముందు ఒకలా మాట్లాడతాం చెప్పండి. ఇది ఆదాము బుద్ధు. అదేంటండి ఆదాముకి నాకు సంబంధం ఏంటండి? ఆదాము నుంచి వచ్చాను కాబట్టి ఆదాము బుద్ధులు వచ్చేదండి. మీ తాతకు బట్టవరం అంటే నీకు రావట్లేదా? మీ తాతకు షుగర్ ఉంటే నీకు రావట్లేదా? మీ తాత వంకర బుద్ధులు కొన్నిసార్లు అంటే అన్నిటికి తాత బుద్ధులు వచ్చాయంటే బుద్ధులు రావట్లేదా? అంటే మీకు ఏమర్థమవుతుంది? డిసీజే వస్తుంది. సాంప్రదాయంగా బట్టపుర వస్తుంది, సాంప్రదాయంగా షుగర్ వస్తుంది. సాంప్రదాయంగా రోగాలు వచ్చినప్పుడు బుద్ధులు రావా? ఇప్పుడు ఆదాం బుద్ధులు ఈ పులుసుని ముద్ద నుంచి వచ్చాం కనుక పులుసుపోయిన ముద్ద నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ ముద్ద నుంచి ఎన్ని చిన్న ముద్దలు చుట్టినా బాగా పెద్ద ముద్దే పులిసిపోతే దాని నుంచి ఎన్ని గోరు ముద్దలు చుట్టినా ఈ ముద్దలన్నీ ఏమై ఉంటాయి చెప్పండి? పులిసిపోయి ఉంటాయి. మూలమే పులిసిపోయినప్పుడు ఇంకెన్ని ముద్దలు అందులో తీసినా చెప్పండి పులిసిపోయింది. ఎందుకంటే శారీరకంగా ఆయన పంచుకునే కదని పుట్టాం. ఆ డిఎన్ఏ మనలో కంటిన్యూ అవుతుంది. ఆదాము నుంచి వచ్చాం కనుక పొరుగోడిని ప్రేమించడం. అందుకే మీరు చూడండి, కయ్యేను ఎవరినో చంపలేదండి చెప్పండి. అది ప్రాబ్లం. అక్కడ వరకు ఎందుకండి? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నా నారి అని పెద్ద పెద్ద పద్యాలు పాడిన మన అయ్యే ఎవరు? ఆదాము. నా నారి, నా వ్యవహారం అన్న ఈయనే. ఆమెను చూసేసరికి దేవుడు చేరి అబ్బాయి ఇలా చేసేవేంటని అనగానే వెంటనే ఎవరి మీద గెంటేయడండి? అది గమనించండి. నేను అడుగుతున్నాను, పని వస్తే మనుషులు ఆడాడు చెప్పనా? నాది ఏం తప్పులేదు, అంతా ఆడితే తప్పు అంట. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇలా చెప్పనుకోండి అదేంటండి ఆదాముకి మాకు సంబంధం ఏంటంటే నీలాగే బొంకాడు ఆదాము. ఆదాం ఏమన్నాడు? నాకు సంబంధం లేదు చెప్పండి. అవ్వదు అన్నాడు. అవ్వేమంది? నాకు సంబంధం లేదు. అదిగో ఆ సర్పంది అంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నాకు సంబంధం లేదు చెప్పండి, నాకు సంబంధం లేదు. ఆదాం అంటున్నాడు. ఇదే రయ్యా ఆదాం బుద్ధి అంటే. ఇదే ఆదాం బుద్ధి అంటే. ఆదాము బుద్ధి అంటే ఇదే. ఆదాం బుద్ధి అంటే ఏమనుకుంటున్నావు? ఎప్పుడు నిన్ను నువ్వు ఒప్పుకోవు, గెంటుతో. ఆయన ఏమో భార్య మీద గంటాడు, భార్య ఏమో సర్పం మీద గంటింది. ఈ రోజు ఆదాము నుంచి మనం వచ్చామనంటే ఆదాముకి నాకు సంబంధం ఏంటి? ఆదాముది అంత అంటున్నావు. ఇదే ఇలాగే గెంటారు మన పితరులు. మన అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగే గెంటారు. ఈ స్వభావం ఉంది. అయితే దేవుడు అన్నాడు, నీ పొరుగు వాడిని ప్రేమించి, నీ పొరుగు వాడిని ప్రేమించంటే ప్రేమించలేకపోతున్నాడు. ఎప్పటికీ ప్రేమించలేవు.
ఎప్పుడు మీరు గమనించండి, పొరుగువాడిని ప్రేమించడం అనేది చాలా కష్టం. అందుకే క్రొత్త నిబంధన ఏముందో తెలుసా? ప్రేమించుటకు. అది ఎవరు అన్నారు? ప్రేమించుటకు నడుతున్నాను. ప్రేమించడానికి ప్రయాస ఏంటండి? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రేమించడం ప్రయాస, నడుతున్నాను. ప్రేమించడం అంటే ప్రేమిస్తున్నానరా, అది కాదు ప్రేమించడం అంటే. ప్రేమించడం అంటే చెప్పనా, నువ్వు మంచే చేస్తావు, ఆడికి నీకు వెనకాల నీకు ఆడు చెప్పండి పొడుతావు, అయినా నువ్వు అలాగా అమ్మయ్య అనుకుని ఏం చేయాలి చెప్పండి? ప్రేమ. అందుకు ప్రయాస. నీకు మేలు చేస్తావు, నీకు మేలుకి వాళ్ళు ఏం చేస్తారు? కీడు చేస్తారు. అప్పుడు దేవుడు మళ్ళీ ఏమంటాడు? అయినా నువ్వు వాడిని చెప్పండి ప్రేమించుడు. ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటుందండి? అదే ప్రయాస. మనం ఎంత మేలు చేసినా ఎదుటోడు కీడు చేస్తాడు. మనం వాడికి ఎంత మేలుకరంగా ఉన్నా వాడికి మనకి ఇబ్బందికరంగా ఉంటాడు. అందుకే ప్రేమించడం చాలా కష్టం. గులాబీ ఇచ్చినంత ఈజీ కాదు పార్కుల్లో, దానికి ఇచ్చేదిలే. ఆ ప్రేమ వేరు, అది డిగ్రీ ప్రేమ. ఆ ప్రేమ వేరు. రియల్ ట్రూ లవ్లో ప్రేమించడానికి చాలా కష్టం. అక్కడ వరకు ఎందుకండి? సొంత అన్నదమ్ములు అన్నయ్య మీద తిరగబట్టలేదా? సొంత అన్నయ్యలు తమ్ముడి మీద తిరగబట్టలేదా? సొంత కుటుంబీకులు అడుగుతున్నాను. ఇప్పుడు ఇలా ప్రేమించాలంటే ఎంత కష్టమండి? దేవుడు అంటున్నాడు, ఆయనను ప్రేమించు, ఆయనను ప్రేమించు. ప్రవ్వా ఏంటి ప్రవ్వా, నన్ను ఏం చేయమంటే ప్రవ్వా అంటే ప్రేమించు, ప్రేమించు. ఇంకా ఏమైంది ప్రవ్వా? ధర్మశాస్త్రం అంటే ఒకటే, నా గూర్చి ఎక్కువ ఉంది, రెండు నువ్వు ప్రేమించాల్సిన పొరుగోడు గూర్చి నీ గురించి ఎక్కువ ఉంది అన్నాడు. ఇంకేముంది ప్రవ్వా అంటే చాలా విషయాలు ఉన్నాయి. టూకి ఒక విషయం చెప్తాను. ఒకసారి 19వ కీర్తన రండి. 19వ కీర్తన 7వ వచనం నుండి త్వరగా 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందలైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఏమర్థమైంది? ఏమర్థం లేదని అర్థమైంది. చెప్తాను వినండి. అక్కడ కొన్ని పదాలు నేను హైలైట్ చేసిన మీరు చదవండి. 7వ వచనం నుంచి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. బాగా వినాలి. ధర్మశాస్త్రం ఏంటట? యథార్థమైనది. నేను చదువుతున్న వచనాలు చూడండి. యెహోవా శాసనాలు ఎలాంటివట? నమ్మదగినవి. యెహోవా ఉపదేశాలు ఎలాంటివట? నిర్దోషమైనవి. యెహోవా ధర్మం ఎలాంటిదట? నిర్మలమైనది. యెహోవా యందలి భయం ఎలాంటిదట? పవిత్రమైనది. ఆయన యందలి భక్తి ఎలాంటిదట? నిత్యమైనది. యెహోవా యందలి న్యాయవిధులు ఎలాంటివట? సత్యమైనవి. అవి ఎలాంటివట? కేవలం న్యాయమైనవి. ఇప్పుడు చెప్పండి, ఈ పదాలన్నిటికీ పెట్టిన పేరే ధర్మశాస్త్రం. ఏంటది? ఇప్పుడు చెప్పండి. ధర్మశాస్త్రం యథార్థమైనది, ధర్మశాస్త్రం నమ్మదగినది, ధర్మశాస్త్రం నిర్దోషమైనది, ధర్మశాస్త్రం నిర్మలమైనది, ధర్మశాస్త్రం పవిత్రమైనది, ధర్మశాస్త్రం నిత్యమైనది, ధర్మశాస్త్రం సత్యమైనది, ధర్మశాస్త్రం న్యాయమైనది. ఇప్పుడు బాగానండి, ధర్మశాస్త్రం గొప్పది, ధర్మశాస్త్రం గొప్పది అని ఉంది. ధర్మశాస్త్రం గొప్పది ఎలా అయిపోయిందండి? గొప్పది కాబట్టి గొప్పది అయిపోయింది అనకండి. ఎలా గొప్పది అయిపోయింది? బాగా వినాలి. బాగా వినాలి. యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది అన్నాడంటే, ధర్మశాస్త్రం యథార్థమైందంటే ముందు ఎవరి పేరు ఎడుతున్నాడు అక్కడ? చెప్పండి. యెహోవా. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రంలోకి యథార్థత ఎలా వచ్చిందండి? యెహోవాలో ఉంది కాబట్టి వచ్చింది. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఫోన్ ఉందా? ఇందులో లెక్కలు చేసుకోవడానికి కాల్కులేటర్ ఉంటుంది, మనకు తెలుసు కదా. 2 × 2 చెప్పండి 4 అవుద్ది. ఎంత అవుద్ది? అడుగుతున్నాను. మనకు 2 అంకం ఎవరు నేర్పించారండి? టీచర్ గారు నేర్పించారు. దీనికి ఎవరు నేర్పించాడండి? దీనికి ఎవరైనా నేర్పించాడా? 2 × 4 అని చెప్పు. 1+ నీకే చెప్తున్నాను, చెప్పు. జియో నీకే చెప్తారా అని అడుగుతున్నాను. చెప్తారా? ఐఫోన్ నీకే చెప్పు. 3 3 ఎంత అని అడిగాడా? ఎవరైనా దీనికి క్లాసులు పెట్టారని? ప్రైవేట్ క్లాసులు ఏం పెట్టారు? మొబైల్స్కి. మరి వీటికి లెక్కలు ఎలా తెలుస్తున్నాయండి? వీటికి లెక్కలు ఎలా తెలుస్తున్నాయి? 2 × 2 = 4 అని వస్తుంది. ఏ ఫోన్లో ఉన్న ఈ లెటర్ ఉన్న వస్తుంది. ఎలా చెప్తున్నా? దీనికి ఎవడైనా ప్రైవేట్ క్లాసులు పెట్టాడా? పెట్టలేదు. మరి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మీరు గమనించండి, దీన్ని చేసిన వాళ్ళు ఉంది లెక్క. ఎవరిలో?
దీన్ని చేస్తున్నాడు. అంటే ఈ మొబైల్ చేసినోడికి లెక్కలు తెలుసు కనుక ఆ లెక్కలు ఎందులోకి వచ్చినాయి? మొబైల్లోకి వచ్చినాయి. ఇది మీకు అర్థమైతే మొబైల్ చేసిన వాళ్ళు లెక్కలు ఉంటే ఆ లెక్క మొబైల్లోకి వస్తే, ధర్మశాస్త్రంలో యథార్థత ఉందంటే ఈ ధర్మశాస్త్రం చేసినాడు ఎవరండి? అదే. ఇప్పుడు ఈ యథార్థత ఎక్కడదండి చెప్పాలి. ఇప్పుడు యెహోవా యథార్థమైన వాడు, యెహోవా నమ్మదగిన వాడు. యెహోవా అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం యథార్థమైనది, ధర్మశాస్త్రం నిర్దోషమైనది, ధర్మశాస్త్రం సత్యమైనది, ధర్మశాస్త్రం నమ్మదగినది. అంటే ఇందులో ఉన్న ఈ గుణగణాలన్నీ ఎక్కడవే? ఇప్పుడు కొయిట్ ఆపోజిట్. యెహోవా నమ్మదగిన వాడైతే చెప్పండి, యెహోవా ఎదురుగున్నవాడు ఎవడు చెప్పండి? నువ్వు 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 నేను. యెహోవా నమ్మదగిన వాడైతే క్వైట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? నమ్మకం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? మనం నిజాయితీ ఒప్పుకుందాం, మనం అంత నమ్మకస్తులం అండి. రేపు ఇచ్చేస్తాను రా అంటాం, అప్పు తిరిగేసి రేపు ఇచ్చేస్తామని అప్పు తీసుకుంటాం. ఆడు అడిగితే మళ్ళీ ఆడి మీద ఎన్ని భూత పురాణాలు, ఇస్తాంరా చచ్చిపోతావా అంటాడు. మళ్ళీ ఏంటి తీసుకున్నప్పుడు ఎంత మర్యాద అండి వీడికి? తీసుకున్నప్పుడు ఎంత మర్యాద. అడిగితే ఏమంటాడు? ఇస్తాంరా, ఊరుదురేం వెళ్ళిపోలేదు, ఇస్తాంరా. అది కాదురా నాకు ఇస్తాంరా, అది కాదు ఏమోరా నిధిక్కుని కూడా చెప్పుకో అన్నారంట. ఎంత నమ్మకమైన వాళ్ళు అడుగుతున్నాను, ఎంత నమ్మకం నడుతున్నాను. దేవుడు ఎంత నమ్మకమైనడో చెప్పండి, మనుషుడంతా అపనమ్మకస్తుడు. దేవుడెంత నిర్దోషమైన వాడో మనుషుడంతా దోషం కలిగిన వాడు. దేవుడెంత పవిత్రమైన వాడో మనుషుడంతా అపవిత్రమైన వాడు. అంటే దేవుడికి పూర్తి ఆపోజిట్గా ఉన్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చెప్పనా? ఒకటి దేవుని గురించి చెప్తుంది చెప్పాలి, రెండు చెప్పాలి మన గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? ఒకటి దేవుడి గురించి చెప్తుంది చెప్పాలి, రెండు మన గురించి చెప్తుంది. దేవుడు ఎలాంటోడు చెబుతూనే నువ్వు నేను చెప్పండి ఎలాంటోడు. ఇలాంటోళ్ళని బాగా వినాలి. ఇలాంటోళ్ళని ఏం చేయాలి చెప్పండి? నమ్మకం లేదు, పవిత్రత లేదు, నిర్దోషత్వం లేదు, సత్యం లేదు, న్యాయం లేదు, నిత్యత్వం కొరకు ఒక పాకులాట లేదు, పవిత్రత లేదు, నిర్మలత్వం లేదు, ఏమీ లేని ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలి? నువ్వు నేను చెప్పదు కానీ ఆ ధర్మశాస్త్రం చెప్పింది ఏం చేయమని చెప్పనా? ఒక్కసారి రండి రోమిలికి రాసిన పత్రిక. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవుతుందని చెప్పండి. ముఖ్య అంశాలు మళ్ళీ మొదలెడతాను. అర్థమైందా? ఏమర్థమైంది? మళ్ళీ మొదలెడతానా? అర్థమవుతుందిగా? ఒకసారి రండి. ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక. ఇలాంటి వాళ్ళని అంటే యథార్థత లేని, నమ్మకం లేని మన కొరకు బైబిల్ ఏమని చెప్తుందో ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, అది ఏంటట? ఎక్కడ లేడట? భూమి మీద లేడట. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా చెప్పండి. ఇందులో కేటగిరీస్ లేవు. అందరూ త్రోవ తప్పి ఏమయ్యారట చెప్పాలి. పనులయ్యారని లేదు చెప్పండి. పనులయ్యారని లేదు. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకటోసారి చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. పానికి మాలను అయ్యాం మనం అందరినీ బైబుల్ పాత నిబంధన ఏమని డిక్లేర్ చేసి చెప్పనా? వేస్ట్ ఫెలోస్, పనికి మాలినోళ్ళు, పనికి రానోళ్ళు. దేవుని దృష్టికి మానవ సమాజం పనికి రాని సమాజం. చెబుతున్నాడు చూడండి, ఎతికేవాళ్ళు లేడు, తట్టేవాళ్ళు లేడు, గ్రహించేవాళ్ళు లేడు, త్రోవ చూపేవాళ్ళు లేడు, మేలు చేసేవాళ్ళు లేడు, ఒక్కడు లేడు. పైపచ్చికేళ్ళకి నీచమైన బుద్ధి అంటే చెప్పిన వాళ్ళ గొంతుక మంచిది కాదు, వాళ్ళ నాలిక మంచిది కాదు, వాళ్ళ పెదవులు మంచివి కాదు, వారి నోరు మంచిది కాదు, వాళ్ళ పాదాలు మంచివి కాదు. మరి ఏం మంచిదిరా? నడినెత్తి మొదలుకొని మానవుడి జీవితంలో అరికాలు వరకు చెప్పుకోవడానికి మంచిది ఏది చెప్పండి? ఉందా? ఒక్క తాటి చెప్పండి. ఓ తమ్ముడు ఏమన్నాడు చెప్పనా? పేరు ఊరు ఏం అడగకండి, బ్రేకులు కూడా అడగకండి. నిజాయితీగా తమ్ముడు ఏమన్నాడు తెలుసా? అన్నా, నేను ఇంత వాక్యం విన్న తర్వాత కూడా నాకు వచ్చే థాట్స్, నాకు వచ్చే ఆలోచనలు నిజంగా చెప్తున్నానన్నా, అవే గనక మా ఇంట్లో చెప్తే ముక్కలు నరికేస్తారన్నా అన్నాడు. అంటే వాడు యథార్థంగా ఒప్పుకున్నాడు. ఒక మాట చెప్పనా? ఆడు ఒప్పుకున్నాడు. చాలామంది చెప్పండి చెప్పరు. బాగా విన్నా? తెలుగులో లేదా మన సమాజంలో ఒక సామెత ఉంది. ఏమనంటే దొరుకునోడు దొంగ, దొరకనోడు దొర. విషయం చెప్పనా? దేవుడి దృష్టికి ఈ సామెత వర్తించదు. ఎందుకంటే ఈ సమాజంలో దొరికితే దొంగవే, దొరకకపోతే దొరవే. దేవుడు ఏమంటాడు చెప్పనా? ఈ దొంగనే తీసుకెళ్ళి దేవుడి ముందు పెడితే దేవుడు అంటాడు, ఇద్దరు దొంగ ఎదవలే అంటాడు. గుర్తుపెట్టుకో.
మనం ఈ సమాజం దృష్టిలో దొరికితే నడుతాను, ఈడు చేసి దొరికాడు, ఈడు గుండెలు ఇంకా అలా ఉండి దొరకకుండా తిరుగుతున్నాడు. అంటే అందరిది అదే నేచర్, గుర్తుపెట్టుకో. కాకపోతే కాస్త చట్టాలకి, సమాజానికి, పెద్దలకి భయపడి అలా ఉన్నామే తప్ప ఏ కట్టుబాట్లు లేవంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటారు. ఒకసారి ఊహించుకోండి, ఏ భయం లేదంటే అందరూ ఒకలాగా ఉంటారు, అందరూ ఒకే స్వభావం కలిగి ఉంటారు. అందుకే బైబిల్ అంటుంది వీళ్ళందరికీ ఏముందో తెలుసా, వీళ్ళకి పెదాలు మంచివి కాదు, గొంతుకు మంచిది కాదు, నాలిక మంచిది కాదు, నోరు మంచిది కాదు, పాదాలు మంచివి కాదు. 16వ వచనంలో నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నవి, వాళ్ళకి శాంతి మార్గం తెలియదు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కడు నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్నది. ఏంటట? ధర్మశాస్త్రం పాత నిబంధన మన మీద ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తుందట? ముగించేస్తున్న జాతక వినండి. పాత నిబంధన మనల్ని ఏమని కోరుకుంటుంది? చంపే ప్రభు ఒక్కొక్కడని చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కడిని చంపే. ఇందులో చిన్న పెద్ద వృద్ధాప్పుడు ఇదిగో ఉన్నది, స్త్రీ పురుషుల పేదలు, మానవ నైజం అంతా ఒకలా ఉంది. ఒక్కడ మంచోడు కాదు. చాలా మందికి కృప విలువ తెలియక మార్కులు వేసుకుంటూ తిరుగుతుంటారు. వాడు అలాంటోడు అంటే వీడు ఎలా, నువ్వు అలాంటోడివే, గుర్తుపెట్టుకో. నువ్వు అలాంటోడివే, నీవు అలాంటి దానివే, అందరు అలాంటోళ్ళే, అందరూ ఒకే బుద్ధి. నువ్వు ఎదుటోడికి పేరు పెడుతున్నావు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు పేర్లు పెడుతున్నప్పుడు కూడా నీకు ఇంకా వంకర బుద్ధి ఉంది. దేవుడు అడుగుతున్నాడు ధర్మశాస్త్రం. దేవుడు ధర్మశాస్త్రం పెట్టాడు ఎందుకు? అప్పటి వరకు వీళ్ళ చట్టం ఏంటి? చట్టం ఏంటి చెప్పండి? ఐగుప్తీ చట్టం. ఇప్పుడు వీళ్ళ చట్టం ఏంటి? పాత నిబంధన ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం వీళ్ళ మీద నేరం ఆరోపిస్తుంది. అంటే ఆ సెక్షన్స్ వీళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి, ఆ చట్టం వీళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేస్తుంది. జడ్జిమెంట్ ఏమంటుంది? ఏమి తీర్పు ఇవ్వాలంటే చచ్చిపోవడానికి తప్ప వీళ్ళు ఎందుకు పనికిరారన్నట్ట. ఒక్కడ తిరగలేదు. వీళ్ళ కట్టు చూపు బాగోదు, వీళ్ళ ఆలోచనలు బాగోవు, వీళ్ళ మాటలు బాగోవు, వీళ్ళ చేతలు బాగోవు, వీళ్ళ నడకలు బాగోవు. ఒక్కడ బాగుందా ప్రభా? ఒక్కడ బాగుంది. అందుకే నా చట్ట ప్రకారం దేవుడు చెప్తున్నాడు, నా చట్ట ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం దేనికి పనికి వస్తారా మీరు అందరంటే చెప్పండి. దెబ్బలు దీన్ని నరకానికి పోవడం తప్ప దేనికి పనికి రావంటుంది. దేని ప్రకారం చెప్పండి? దేని ప్రకారం నరకానికి పోవాలి, దేని ప్రకారం శిక్ష పడాలంటే చట్టం ఉంది. చట్టం ఏంటి చెప్పండి? పాత నిబంధన చట్ట ప్రకారం మనందరికీ రిజర్వేషన్ ప్లేస్ ఏంటి చెప్పండి? నరకం. ఏంటది? నరకం. అందుకే మనందరికీ ధర్మశాస్త్రం చెప్తుందట, దేవుని శిక్షకి పాత్ర అగునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్నది, ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుతాం. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి చెప్పండి నీతిమంతుడని తీర్చబడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. మీకు ఇక్కడ జాగ్రత్తగా వినండి, అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నా, ఈ రాత్రికి మీకు నిద్ర రాకూడదు నేను కోరుకుంటున్నాను. అక్కడ వాక్యం ముడిట్టాడు చూడండి. ధర్మశాస్త్రం నెరవేర్చమన్నది ఎవరండి? మీరే. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే ఏంటి? పొరుగు వాడితో అబద్ధం ఆడకూడదు, పొరుగు వాడితో దొంగతనం చేయకూడదు, పొరుగు వాడితో వ్యభిచారం చేయకూడదు, పొరుగు వాడిని ప్రేమించాలి, ధర్మశాస్త్రం పాటించాలి, దేవుడిని మహిమపరచాలి, విశ్రాంతి దినం పాటించాలి. ఇది కదండి ధర్మశాస్త్రం చెప్తున్నాను. పాటించమన్నది ఈయనే. పాటించిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ ధర్మశాస్త్ర క్రియల వలన ఏం రాదట. అది మరి ఇంకెందుకు మరి పాటించడం? మీకు అర్థమైంది లేదు? పాటించమన్న దీనిని, పాటించమన్న తర్వాత వాటి వలన నీకు కృప రాదన్నప్పుడు మరి ఇంకెందుకు పాటించడం? మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను, అర్థం అవుద్ది ఖచ్చితంగా. అర్థం కావాలంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, జ్వరం రావడానికి సంకలోనూ నోట్లోనూ పెడతారు. ఏంటి చెప్పండి? అది ఏంటది? థర్మామీటర్. థర్మామీటర్ పెడతారు. ఎందుకు పెడతారు థర్మామీటరు? నీకు ఈట ఎంత ఉందో, జ్వరం ఎంత ఉందో చూడడానికి థర్మామీటర్ పెడతారు. ఇప్పుడు థర్మామీటర్లో చెప్తుంది నీకు 101 ఉందో, 102 ఉందో, 104 ఉంటే పోతావులే, 103 ఉంటో సుమారు 104 వరకు వెళ్ళకూడదు, అక్కడ వరకు ఎంత ఉందో జ్వరం మనకు చెబుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు థర్మామీటర్ పెట్టిన వెంటనే వైద్యం అయిపోయినట్ట? థర్మామీటర్ ఏం చెప్పిందంటే నీకు రోగం ఉందరా, నీకు జ్వరం ఉందరా అని చెప్పింది. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చెప్పండి, మీకు పాపం ఉందరా అని చెప్తుంది. ఈ పాప రోగాన్ని మీరు ఎలా ఉంచుకుంటే చెప్పండి నరకానికి ఏటేసి పంపిస్తారా అని థర్మామీటర్ లాగా మనకు జ్వరం ఉందని చెప్తుంది. ఏంటి? పాత నిబంధన. ఏంటి?
ఇప్పుడు ధర్మమీటర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమనుకుంటున్నామంటే తగ్గిపోయింది అనుకుంటున్నాం మనం. నా మాట అర్థమైందా? ధర్మమీటర్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోయినట్టు కాదు, అసలు ఇంజెక్షన్ ఉంది, వెనకాల మందు రుద్దేసి గుచ్చేద్దారు, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు బాగా వినండి, ధర్మశాస్త్రం ధర్మమీటరే కానీ ధర్మశాస్త్రం వైద్యుడు కాదు. ఇక్కడ వరకు నడిపించుకొచ్చింది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, ధర్మశాస్త్రం పాటించడానికి ప్రయత్నం చేస్తావు, ఖచ్చితంగా నువ్వు అది పాటించలేదు. ఎందుకంటే మనం వద్దన్నదే ఖచ్చితంగా ఏం చేస్తాం చెప్పండి, చేస్తాం. వద్దన్నదే ఖచ్చితంగా చేస్తాం. ఉదాహరణ చెప్పిన, డాక్టర్ గారు అన్నారట, ఇదిగో నీకు షుగర్ వచ్చింది, రేపు నుంచి నువ్వు స్వీట్లు తినకంటే, అప్పటి వరకు అడిగి తినడం అలవాట్లేదట, తినొద్దన్న కాడి నుంచి ఎక్కువైపోయిందంట. మనిషి నైజం అదే. మీకు ఉదాహరణ చెప్పిన, మీకు చెప్పాను అనుకుంటా, మరీ చెప్తాను వినండి. అప్పుడప్పుడు కొత్త రోగాలు సొసైటీలోకి వస్తాయా? కొత్త రోగాలు సొసైటీలోకి వచ్చినప్పుడు టీవీలో చెప్తుంటారు ఏమనంటే, ఇదిగో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా ఈ కుడిముక్కు మూసుకుపోయినట్టు ఉంటుంది అనగానే అలాగే ఉంది అనుకుంటాము. నైట్ కొంచెం తేనిపులు ఎక్కువ వస్తాయంటే అవును వస్తున్నాయి అంటాము. కొంచెం లైట్గా 2 లూజు మసులు అవుతుంటే అయిపోయినాయి 3. మన గుణం ఎలాంటి చెప్పినా, ఏదైతే చెప్తున్నామో చెప్పండి అది ఉన్నట్టు ఉంటుంది. దేవుడు కూడా గమనించండి. డాక్టర్ అన్నాడట, స్వీట్ తినకరా అంటే అప్పటి వరకు అలవాటు లేనివాడు తినాలనిపించింది. దేవుడు ఏది చెబుతామో ఖచ్చితంగా అది మనం చెయ్యముగాక చెయ్యం. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు చెప్పినా, మనం చెయ్యలేమని చెప్పండి, మనంతట మనకు తెలియచేయడానికి, మన మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి, రే నువ్వెలాంటోడువో నీకే అర్థం అవ్వాలని, మానవుడా నీవెలాంటి వాడువో నీకే అర్థం కావాలని నాకు ఒక థర్మామీటర్ లాగా ఇవ్వబడిన దాని పేరే చెప్పండి అది. ఇప్పుడు దీని గురించి ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా అబద్ధం ఆడొద్దాడు, ఎంత బాగుందలే, కానీ ఏం చేస్తాం చెప్పండి, అబద్ధం ఆడతాం. దొంగతనం చేయొద్దన్నాడు, ఎంత మంచి ఉపదేశం, కానీ ఖచ్చితంగా చెప్పండి, మీకు ఇక్కడ ఐఫోన్ దొరికింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, నిజాయితీగా ఇలా వచ్చి పాపం ఏ బిడ్డో పాడేసుకున్నారా అని ఎతికిస్తారా? ఖచ్చితంగా థాట్స్ మారిపోతాయి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఐఫోన్ అంటే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు దొరికినాయి అనుకోండి, ఏం చేస్తారు, ఇచ్చేస్తారు. అదే 2000 దొరికినాయి అనుకోండి, ఏం చేస్తారు, ఇచ్చేస్తారు. 10,000 దొరికిందంటే ఇచ్చేస్తారు. 1,00,000 దొరికితే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు 1000 రూపాయల వరకు నిజాయితీగా ఉంటావు, 10,000 వరకు నిజాయితీగా ఉంటావు. అదే 1,00,000 రూపాయల కట్టలు దొరికితే ఏం చేస్తావు, ఇస్తావా? మరి చెప్తున్నాను, 100కి 99% ఇవ్వరు. అది నువ్వంటే. నేనంటే ఏంటో నాకు అర్థం అవ్వాలంటే ఎవడో వచ్చి చెప్తే అర్థమవుతుంది. నేనంటే ఏంటో నాకు ఎప్పుడు అర్థమవుతుంది చెప్పిన, ఒక చట్టం పెట్టి ఆ చట్టం పాటించరా అబ్బాయి అన్నప్పుడు, నేను పాటించలేకపోతున్నాను మహాప్రభు అని ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో అప్పుడు నువ్వంటే ఏంటో నీకు దేవుడు చెప్పండి అర్థమయ్యేలా చేస్తాడు. ఎక్కడ చూద్దాం ఒకసారి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, జాతక వినండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21 వచ్చిన నుంచి ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21 వచ్చిన నుంచి. మేలు చెయ్యాలనే ఉంది, కానీ నాకేముంది, కీడు చేయాలనిపిస్తుంది. కలుగుచున్నదని ఒక నియమము నాలో కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది నియమం? మన పితరుల దగ్గర నుంచి వచ్చింది. ఏ నియమం ఇది? పాప నియమం ఒకటి ఉందగా, ఆదాం దగ్గర నుంచి ఒక నియమం నాలో ఉన్నట్టు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నాకు చాలా ఆనందం వచ్చేస్తుంది. వాక్యం విన్నంతసేపు మీకు ఎలా ఉంటుంది చెప్పండి, అమ్మయ్య ఎంత మంచి వాక్యం చెప్పాడండి బిడ్డ, ఎంత మంచి వాక్యం చెప్పాడండి కొడుకు, ఎంత మంచి వాక్యం చెప్పాడండి తమ్ముడు, ఎంత మంచి వాక్యం చెప్పాడు అనిపిస్తుంది. విన్నప్పుడు మీకు చాలా హాయిగా ఒక మంచి వాక్యం విన్నట్టు అనిపిస్తుంది. కానీ విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళేసరికి పాటించసరికి ఏమనిపిస్తుంది చెప్పండి? వాక్యం బాగానే అనిపిస్తుంది, కానీ అది పాటించాలంటేనే చెప్పండి అక్కడ వస్తుంది. పౌలు గారే చేతులు ఎత్తేసాడు, ఏమన్నాడు చూడండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవాలలో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? క్వశ్చన్ చేశాడు చూడండి, ముగించేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమని? వాక్యం విన్నంతసేపు, ధర్మశాస్త్రం చదువుతున్నంతసేపు నాకు ఎంతో ఆనందం వచ్చేస్తుంది. అవును, అబద్ధం ఈ రోజు నుంచి ఆడకూడదు, దొంగతనం ఈ రోజు నుంచి చేయకూడదు, ఈ రోజు నుంచి చాలా నిక్కర్సుగా ఉండాలని వాక్యం విన్నప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ తర్వాత రోజు నుంచి సదా అన్న టైప్. నేను అడుగుతున్నాను, అలా ఉన్నామంటే 31కి ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పని చెప్పండి, నిజాయితీగా ఒప్పుకోండి. 31 రాత్రి ఎన్నిసార్లు మాట ఇచ్చి మళ్ళీ జనవరి 2వ తారీఖు నుంచి మొదలెట్టలేదా చెప్పండి. ఎన్నిసార్లు మాట ఇస్తాను చెప్పనా? పాస్టర్ గారి ముందు, దైవం ముందు ఇలా అంటాం, ఈ సంవత్సరం చూడండి ఇంక ఎలా చదువుతాను, బైబిల్ ఇంక మామూలుగా చదవను, ఇంక చదివితే ఇంక మళ్ళీ ప్రపంచంలో లేకుండా బాగా ఎవడ చదవడం అంటాం. కానీ సంవత్సరం అయిపోద్ది కానీ చదవవు. ఈ రోజు నేను చూడు ఇంక నేను ఎలా ఉంటాను, ఇంక బూతులు అస్సలు అన్నంటావు. 3వ తారీఖు వచ్చేసరికి ఏట్రా చచ్చి అయిపోయింది ఇక్కడ బతికిపోయావు అన్నాడట. నేను అడుగుతున్నాను, ఉండాలనే అనుకుంటాం. మన ఫీలింగ్ ఏంటి చెప్పనా? మంచిగా ఉండాలని అనుకుంటాం, బూతులు మాట్లాడకూడదని అనుకుంటాం, దేవునికి నచ్చినట్టే ఉండాలనుకుంటాం. కానీ ఉండలేము. ఉండలేని వారిని ధర్మశాస్త్రం ఏమని చెప్పండి, లెక్కండ కొట్టేమంది ఏమంది చెప్పండి. ఉండాలనే ఉంటుంది, ఉండలేం. మరి ఉండలేని వారిని ధర్మశాస్త్రం ఏమంది? ఉండకుండా తీసి కట్టగా ఎక్కడ పడేమని చెప్పండి. అంటే నువ్వు చేతులు ఎత్తాలి. అందుకే